హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. అసలు బిగ్ బాస్ హౌస్లా బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్ అని ఎందుకు సొల్లు కబుర్లు అని బిగ్ బాస్ టీం చెప్పడం, ఒక హోస్ట్ వచ్చి అదే చెప్పడం, ఎందుకు అట్లా చెప్పడం? అదొక గ్రూప్ గేమ్, మేము లోపల పంపించేటప్పుడే గ్రూప్స్ అందరినీ కలిపి పంపిస్తాం అని పెడితే అయిపోయేది కదా. ఇప్పుడు ఎక్కడైనా లోపలికి పోయిన తర్వాత ఫ్రెండ్షిప్ లేకపోతే మైండ్ సెట్ కలిసి కుదిరి లోపల ఫ్రెండ్స్ అవడం అనేది డిఫరెంట్. బట్ లోపలికి పోయే ముందే ఆల్రెడీ ఒక గ్యాంగ్ లాగా పంపించినప్పుడు వాళ్ళు గ్యాంగ్ లాగా ఆడకపోతే ఎట్లా ఆడతారండి? నాకు అర్థం కాదు. వాళ్ళు నామినేట్ చేసుకోరు, వాళ్ళందరూ కూర్చొని ఎవరిని నామినేట్ చేయాలో కూర్చొని మాట్లాడుకొని అదేదైతే కోడ్ లాంగ్వేజ్ ఉంటుందో ఏ అని ఒకరు, ఆర్ అని ఒకరు, టీ అని ఒకరు, జీ అని ఒకరు, ఇట్లా మాట్లాడుకుంటూ ఇవన్నీ నామినేషన్స్ అన్నీ ముందే వాళ్ళు ఒకరికొకరు ప్లానింగ్ చేసుకుంటుంటే బిగ్ బాస్ ఇప్పుడు లాస్ట్ సీజన్ వరకు కూడా సీజన్ 7 వరకు కూడా అసలు మనం ఎవరిని నామినేట్ చేస్తున్నాం అనేది ఎవరితో డిస్కస్ చేయొద్దు. అట్లా డిస్కస్ చేయడం అనేది దట్స్ రూల్ బ్రేకింగ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఏమవుతుంది? మొత్తం అదే అవుతుంది. కంప్లీట్గా ఏదైతే రూల్ అని మనం అనుకుంటున్నామో ఆ రూల్నే కంప్లీట్ తీసిపారేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నామినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు పృథ్వీ అయితేంది, నిఖిల్ అయితేంది, యష్మి అయితేంది, ప్రేరణ అయితేంది, అలా ఎలా అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నామినేషన్స్ అనేవి ఈ హౌస్లో వీళ్ళు అస్సలు ఇక్కడ అర్హత లేని వాళ్ళు, బిగ్ బాస్ హౌస్లో వీళ్ళకి అర్హత లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేయాలి. కానీ వీళ్ళు దేనికి నామినేట్ చేస్తున్నారు? ఆ గ్యాంగ్ని తీసేద్దాం, వీళ్ళని తీసేద్దాం, వాళ్ళని తీసేద్దాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరినీ మనం ఇది చేసేద్దాం అని చెప్పేసి ఇది చేసేసిండు. ఇండివిజువల్ గేమ్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు మారకపోతే ఎట్లా అసలు నాకు అర్థం కాదు. అండ్ వీఆర్ సపోర్టింగ్ దెమ్, వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవని నేను అనట్లే. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ బాగానే ఉన్నాయి, నామినేషన్ పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అందరి దగ్గర. కానీ ఆ గ్రూప్ గేమ్ ఏంది నాకు అర్థం కాదు. ఆ గ్రూప్ గేమ్ ఏంది? యష్మి ఒక మాట అంటది, హీజ్ మై హార్ట్, హీజ్ మై సోల్, హీజ్ మై పృథ్వీని. అరే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మీరు అంత ఫేవరెటిజం చూపిస్తున్నారు కదా. ఫేవరెటిజం చూపిస్తున్నారు లేదా గైస్? వీళ్ళంతా మీకు వీళ్ళ ఫేవరెటిజం ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకొక విషయం, తేజ అండ్ గౌతమ్ వీళ్ళ ఇద్దరు లేకపోతే, ఒకవేళ ఇదే గౌతమ్ కనుక ఆ రోజు నాగమణికంట ఎలిమినేట్ అయిన రోజు డేంజర్ జోన్లో ఉన్న ఈ గౌతమ్ కృష్ణ ఆ రోజు ఎలిమినేట్ అయ్యి ఉంటే, ఈ రోజున అసలు గౌతమ్ కృష్ణ వాళ్ళ గురించి ఇంత ఖరాఖండిగా ఓపెన్ చేసి మీరు ఫేవరెటిజం, మీరు గ్రూప్ గేమ్, మీరు కంప్లీట్గా ఒక ప్లానింగ్తో ఆడుతున్నారు అనే మాట అసలు మనకు వినబడకపోయేది, కనబడకపోయేది ఈయన ఎక్స్పోజ్ చేయకపోతే. అది నా ఒపీనియన్, లిటరలీ మై ఒపీనియన్. అండ్ ఇకపోతే గౌతమ్కి ప్రేరణకి మధ్య జరిగిన నామినేషన్ ఏదైతుందో, ప్రేరణ వాజ్ సో క్యూట్. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా క్యూట్ బిహేవియర్ ఉండే, చాలా మంచి పాయింట్స్ ఉండే, తెలుగు వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటే కూడా ఆమెను చూస్తుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుండే. వావ్ ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత బాగుంది. అండ్ ఆ అమ్మాయినే ఎవరైతే మనం ఇప్పుడు బ్యాచ్ అంటున్నామో ఆ బ్యాచ్ అంతా ఈమెనే కార్నర్ చేస్తున్నారనే ఫీలింగ్కి వచ్చినాం. కానీ ఈమె యారగెంట్, షార్ట్ టెంపర్, ఆమె మాట్లాడే పాయింట్స్ ప్రతిసారి చెప్పిందే మళ్ళీ తిప్పి చెప్పడం ఏదైతుందో అవి ఇంత చాలా ఇరిటేషన్ వస్తుంది. నాకు అర్థం కావట్లా. అరే అది సీతాఫలం కోసం నామినేషన్ ఏంది నాకు అర్థం కాదు. సీతాఫలం కోసం నామినేషన్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకున్నా గైస్, 24/7లా ఇంత జరుగుతుంది. ఇంత జరగడంలో చాలా మంచి పాయింట్స్ ఉంటున్నాయి. మొత్తం కట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అసలు ఈ బిగ్ బాస్ టీం ఎవరైతే ఎడిటర్ ఉన్నారో, ఆ ఎపిసోడ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడిటర్ చేసే తప్పు వల్ల అసలు పాయింట్ ఏంది, దాని ముందేం జరిగింది, దాని వెనకేం జరిగింది, దాని తోకేంది, దాని మూతేంది అనేది కనబడకుండా అయిపోతుంది కంప్లీట్గా. దానికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా మీరే కదా, ఎడిటర్సే కదా, బిగ్ బాస్ టీం ఎడిటర్సే కదా అంతా చేసేది. అండ్ బిగ్ బాస్ మీరు కళ్ళు మూసుకున్నారా, నోరు మూసుకున్నారా, చెవులు మూసుకున్నారా? రెండు లేకపోతే మూడు ఇట్లా మూసుకున్నారేమో. అక్కడ ఫేవరెటిజం నడుస్తుంది, అక్కడ గ్రూప్ గేమ్ నడుస్తుంది, అక్కడ ఇష్టం వచ్చినట్టు నామినేషన్ జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు కోపాలు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు తాపాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడకపోతే ఎలా బిగ్ బాస్? ఎలా మీరు మాట్లాడకపోతే? అండ్ ఆ టేస్టీ తేజ మీరికి దమ్ముంటే మాట్లాడు, దమ్ము లేదు నీకు, దమ్ము లేదు. పృథ్వీ ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడలేదా? నిఖిల్ ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడలేదా? నబీల్ ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడలేదా? ఒక టేస్టీ తేజ, గౌతమ్ ఒక్కడే, వీళ్ళిద్దరు మాత్రమే డిఫరెంట్ ఉన్నారా? అండ్ యష్మి తప్పు చేయలేదా టేస్టీ తేజ విషయంలో? ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లే.
దాన్ని ఎవరు అరికట్టాలి మరి? ఎవరు అరికట్టాలి? వరెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి శ్రీనివాస్ తేజ అని అన్నారు. బట్ వాట్ ఎవర్ గైస్, వాళ్ళకి నచ్చిన పాయింట్ చెప్పారు, చెప్పలే అని అనట్లే. కానీ పాయింట్ చెప్పడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పేంది తెలుసా? వాళ్ళు చాలా ఫేవరెటిజంగా చాలా గ్రూప్ గేము ART అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. నేను జీని మర్చిపోను, నువ్వు ఆర్ని మర్చిపోకు, నువ్వు టీని మర్చిపోకు. వాట్ వాజ్ దట్ క్రింజ్? ఎంత దరిద్రంగా ఉంది అది, ఎంత గలీజ్గా ఉంది అది. ఉందా లేదా మీరు చెప్పండి? ఏం ఆడడానికి వచ్చిళ్ళు? ఆదిత్యంతో ఇంటర్వ్యూ చేసినా మీకు ఆల్రెడీ నిన్న ప్రీవియస్ కూడా వీడియోలో కూడా చెప్పాను. ఆయన అన్నాడు ఈ గ్రూప్ గేమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. నేను నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అసలు గ్రూప్ గేమ్ ఆడడం ఏంది, ఒక గ్రూప్గా లోపలికి రావడమే పెద్ద మైనస్. లోపలికి వచ్చినాక గ్రూప్ అవడం వేరు, కానీ గ్రూప్ గేమ్ ఆడడానికే లోపలికి వచ్చి చూసినావా, అక్కడ మోసం జరుగుతుంది. ఎవరెవరు నామినేట్ చేయాలో అర్థం కావట్లే, వాళ్ళందరూ ఫేవరెటిజం చూపించుకుంటున్నారు అని చెప్పేసి. ఆ ప్రేరణ యస్మిని నామినేట్ చేయొచ్చు ఆ పాయింట్లో. ఆ గౌతము, ప్రేరణ, యస్మి వీళ్ళు ముగ్గురు ఒకటే టీంలో ఆడిలు, రెడ్ టీంలో. మరి ఆ రెడ్ టీంలో ఆడిన వాళ్ళు ఒక్క పర్సన్ని కార్నర్ చేసి ఒక్క పర్సన్తోనే నీదే తప్పు అని పోట్రీ చేయడం కరెక్టా? కరెక్ట్గానే మాట్లాడండి గౌతమ్ కృష్ణ, మంచిగా మాట్లాడండి, అప్రిషియేట్ చేయాలి. మనం లాస్ట్ సీజన్కి ఈ సీజన్ కంపేర్ చేయొద్దండి. లాస్ట్ సీజన్లో ఒకలా ఉండే, లాస్ట్ సీజన్లో ఇట్లా మీదికి పోయి లొల్లి పెట్టుకుంటూ ఆడేటోడు. కానీ ఈ సీజన్లో దూరం ఉండి నెమ్మదిగా నిమ్మలంగా మంచిగా మాట్లాడుతూ మంచిగా నామినేషన్ పాయింట్స్ రేజ్ చేస్తూ చాలా క్లియర్ కట్గా ఆడుతుండు. ఇకపోతే పృథ్వీని గౌతమ్ నామినేట్ చేసిన పాయింట్ బాగుంది, పృథ్వీ నామినేట్ చేసిన పాయింట్ కూడా బాగుంది. బట్ వీళ్ళు చూపించే విధానం, వాళ్ళు చూపించే యారగెన్స్, వాళ్ళు క్లాప్స్ కొట్టే విధానం, వాళ్ళు ఒక మనిషిని డీఫేమ్ చేసే విధానం చాలా బ్యాడ్గా అంటే చాలా బ్యాడ్గా పోట్రే అవుతుంది. ఇప్పుడు కే బ్యాచ్ అంటే నేను నిజంగా ఏ వీడియోలో కూడా కే బ్యాచ్ గురించి మాట్లాడాల, ఏ వీడియోలో కూడా మాట్లాడాల. బట్ వీళ్ళందరూ అంటుంటే నేను ఏమేమో అనుకున్నా, కానీ ఇవాళ ప్రూవ్ అయింది వాళ్ళు కే బ్యాచ్ అని చెప్పేసి. ఓకే, చాలా అంటే చాలా కే బ్యాచ్ అంతా ఒక సంతతి. ఆ సంతతి అంతా పెట్టుకొని ఎలా గెలవాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు పూర్తిగా ఉత్సాహం మొత్తం అయింది బిగ్ బాస్ చూడడానికి. ఏంటంటే ఎవరు గెలుస్తారో చూద్దాం, అసలు ఇంత జరిగింది కదా, మరి ఎవరిని గెలిపిస్తాడో అనే ఒక్క క్యూరియాసిటీ తప్ప వేరే ఏం లేదు. అర్థమవుతుందా? నబీల్ని ఇంకో విషయం చెప్పాలి, నబీల్ని మనం నామినేట్ చేద్దామని అనుకుంటాం. అసలు నబీల్ని నామినేట్ చేయకపోతే వాడు ఫైనల్ దాకా వస్తాడు రా ఆట. అరే ఈ పగలు ప్రతీకారాలేందిరా బాబు, మీరు నామినేట్ చేయాల్సిన పాయింట్స్ పెట్టుకొని నామినేట్ చేయండి. వీని ఉంచితే ఇట్లా చేస్తాడు, వాడు పంపిస్తే అట్లా చేస్తాడు, ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం ఇవన్నీ? చాలా అంటే చాలా వరస్ట్ గేమ్ గైస్, చాలా వరస్ట్ గేమ్. మీకు ఏమనిపించో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఇవాళ మా అన్నయ్య సినిమా పాట లెక్క, మా అందరివాడి సినిమా లెక్క పాటలు లెక్క ఇలా పాటలు వేస్తాడు. ఆల్రెడీ నబీల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మనం ప్రోమోలో చూసినాం. నబీల్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినట్టు మనకు వార్తలు వచ్చినాయి. సో ఈ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది, వాళ్ళంతా ఈ టాస్క్లనే ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఫ్యామిలీ వీక్ అంతా నడుస్తూ ఉంటాయి కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్, మళ్ళీ కలిసిపోయినట్టే కనిపిస్తుంది. సో నామినేషన్ పాయింట్స్, నామినేషన్ కథలు అయితే ఇలా ఉన్నాయి. సో మీకు నిన్న చూసిన గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, వాళ్ళు చూపించే విధానాలు అవ్వచ్చు, మీకు ఏమనిపించిందో దయచేసి ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరి గేమ్ మీకు నచ్చింది, ఎవరి గేమ్ నచ్చలేదు, అసలు ఎవరు కోటేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మా ఛానల్ ఇంకో నలుగురికి షేర్ చేయమని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరొక రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.